హాయ్ ఫ్రెండ్స్, నేను సురేఖ. మీ అందరికీ సురేఖ బెడదే ఛానల్కి స్వాగతం. ఇవాళ నేను పొద్దున్నే మీకోసం ఒక మంచి పార్క్కి వచ్చేసాను. ఈ పార్క్లో మామూలుగా మనం స్ట్రైట్ వాకింగ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇది ఒక నంబర్ వాకింగ్, అంటే దీన్ని ఇన్ఫినిటీ వాకింగ్ అంటారు. ఈ ఇన్ఫినిటీ వాకింగ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇదే కాకుండా ఇంకా డయాగ్నల్ వాకింగ్, ఈ డయాగ్నల్ వాకింగ్ ఎలా చేయాలి, దానివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇవాల్టి వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. వీడియో చూసే ముందు మీలో ఎవరైనా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వచ్చేస్తుంది. మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూసేయచ్చు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది నంబర్ వాకింగ్ నంబర్ 8. ఇది మనకు నార్త్ నుంచి సౌత్కి మనం వాక్ చేయాలన్నమాట. సో దానివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఇక్కడ రాయడం జరిగింది. సో నేను వీడియోలో ఈ బోర్డు కూడా మీకు షేర్ చేస్తాను, మీరు స్క్రీన్ షాట్ చేసుకొని అవన్నీ చదివేసేసుకోవచ్చు. సో ఇది మినిమం మనకి 15 మినిట్స్ వాక్ చేయాలి, చెప్పులు లేకుండా వాక్ చేయాలి, ఎంటీ స్టమక్ పైన వాక్ చేయాలి, ఇంకా స్లోగా వాక్ చేయాలన్నమాట. అది కింద రాసిన నోటు. ఇంకా బెనిఫిట్స్ అయితే సో మీరే స్క్రీన్ షాట్ తీసుకొని చదివేసుకోండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ మనం ఒక్కసారి తెలుసుకున్నాము అంటే మన ఇంట్లో మనకి ప్లేస్ ఉంటే, మన ఇంటి ముందు కానీ వెనక కానీ లేదా అపార్ట్మెంట్లో కూడా కింద మనకి ప్లేస్ అయితే ఉంటుంది కదా, మనం పార్కింగ్ పోను ఇంకా మిగతా ప్లేస్ అయితే ఉంటుంది కదా, అక్కడ మనం ఇది ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అని అనిపిస్తుంది, దీని హెల్త్ బెనిఫిట్స్ మనం తెలుసుకుంటే. సో మీరు హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోండి. మీకు కనుక అవకాశం ఉంటే, ప్లేస్ ఉంటే, లేదా మీ ఇంటి దగ్గర ఏదైనా పార్క్లో ఇది కనుక ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ప్రతిరోజు మీరు ఇలాంటి వాకింగ్ అయితే చేసేసేయండి. జస్ట్ 15 నిమిషాలు, చాలా ఈజీ అని అనిపిస్తుంది కదా, వాళ్ళు ఈజీగా నడిచేస్తున్నారు కదా, చాలా ఈజీ ఏమో అని అనుకుంటున్నారు కదా, కాదు, అంత ఈజీ అయితే కాదు. పొద్దునే లేచి ఇప్పుడు జస్ట్ మనకి సూర్యోదయం అవుతుంది, ఆ చక్కటి ఎండ పడుతున్న అక్కడ అదైతే మనకి ఈ పార్కులో పెట్టడం జరిగింది. సో ఇది ఏం పార్కు, ఎక్కడికి వెళ్ళాను అనేది నేను కమ్మింగ్ వీడియోస్లో నేను మీకు షేర్ చేస్తాను. ఇవాళ మాత్రం ఈ వాకింగ్ గురించి డీటెయిల్స్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. అంత ఈజీగా ఫాస్ట్గా నడుస్తున్నట్టుగా అనిపించినా అంత ఈజీగా అయితే వాళ్ళు నడవట్లేదు. సో మనం అందులోకి దిగి నడిస్తే కానీ తెలియలేదు అది ఎంత కష్టం అనేది. దాంట్లో మనకి ఒక నంబర్ ప్రకారం నార్త్ నుంచి సౌత్కి నడవడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఈ హెల్త్ బెనిఫిట్స్ మనకి రావాలి అని అంటే, మనకు అవి తెలుసుకోవాలి అని అనుకుంటే మనం ఇది నడిచి చూసిన తర్వాతే తెలుస్తుంది. ఒక్కరోజు నడిస్తే సరిపోదండి. ఏదైనా మనం ఒక నెల నుంచి 3 నెలల వరకు చేస్తేనే ఆ బెనిఫిట్స్ అనేది మనకి పూర్తిగా లభిస్తాయి. ఇందాక వాళ్ళు ఫాస్ట్గా నడిచినట్టు మీకు అనిపించినా ఇక్కడ చూడండి వీళ్ళు ఎంత స్లోగా నడుస్తున్నారు. దానికి ఒక రీజన్ అయితే ఉంది. సో వాళ్ళు నడిచిన తర్వాత నేను కూడా దీంట్లో నడక ప్రారంభించాను. సో 15 మినిట్స్ కాబట్టి ఇది దగ్గరగా ఉంది కాబట్టి, సో ఆల్రెడీ మాస్క్ వేసుకున్నా కూడా అంత దగ్గరగా నడవడం కరెక్ట్ కాదనిపించింది. సో వాళ్ళు ఒకసారి దిగేసిన తర్వాత నేను అడుగులు పెట్టాను. ఇప్పుడు చూడండి ఖాళీగా ఉంది కదా, సో నేను అడుగు పెట్టాను. బాబోయ్, పెట్టి నడుస్తుంటే కింద మొత్తం అది సిమెంట్ ప్లాస్టింగ్ చేశారండి, చేసి దానిపైన ఈ రాళ్ళు వేశారనమాట, చిన్న కనక రాళ్ళు, ఆల్మోస్ట్ సూదులాగా గుచ్చుకుంటున్నాయి. సో అది మనం ఎలా నడవాలి, నార్త్ నుంచి సౌత్కి నడవాలి కాబట్టి నేను అలాగే నడుస్తున్నాను. అంత ఈజీ కాదు, కాళ్ళకి భలేగా గుచ్చుకుంటున్నాయి. సో అలా నడుస్తున్నప్పుడు అసలు ఎంత కష్టం అనిపించిందంటే, వీడియో తీసినప్పుడు వాళ్ళు నడిచినప్పుడు అనిపించలేదు, మళ్ళీ నేను నడుస్తున్నప్పుడు అయితే నాకు చాలా చాలా కష్టం అనిపించింది. నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి, అలా నడుస్తున్నప్పుడు ఎలా ఉందనేది. సో కరెక్ట్గా అక్కడ రాసిన ప్రకారం డైలీ నడుద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఏదేమైనా డైలీ పొద్దున్నే మనం టైం కుదుర్చుకొని టైం తీసుకొని వెళ్ళి ఇదైతే ఖచ్చితంగా నడవాలని అనుకుంటున్నాను. అక్కడ హెల్త్ బెనిఫిట్స్ నేను అన్నీ చదివాను. అక్కడ మనకి సైలెంట్గా ఉండాలి కాబట్టి సో అవన్నీ నేను అక్కడ రీడ్ చేసినవి కూడా నేను మీకు అది వినిపించలేకపోయాను, ఎందుకంటే మనకి నేను లోపలే చదువుకున్నాను అవన్నీ, అందుకని అక్కడ
సైలెంట్‌గా ఉండాలి. సో, ఎవరు మాట్లాడొద్దు. సో, ఇది వాక్ చేస్తున్నప్పుడు మాత్రము మామూలు కాదు. నేను అరుసుకుంటున్నాను అనమాట. మాస్క్ వేసుకొని నాది నేనే అబ్బా! అమ్మా! అయ్యా! కుయ్యో! మొర్రో అనుకుంటూ అలా సౌండ్‌లు ఇచ్చుకుంటూ అయితే నడిచాను. చాలా కష్టం అనిపించింది. ఫస్టే కాబట్టి అలా అనిపించిందని అనుకుంటున్నాను. సో, రెగ్యులర్‌గా డైలీ వెళ్తే ఖచ్చితంగా బావుంటుంది. నేను ఇది రెగ్యులర్‌గా వెళ్ళి ఒక 1 మంత్ తర్వాత దీనికి సంబంధించిన రివ్యూ అయితే ఖచ్చితంగా ఇద్దామని అనుకుంటున్నాను. సో, అవకాశం ఉంటే, ప్లేస్ ఉంటే ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయండి. చాలా ఈజీ. ఎక్కువ ప్లేస్ కూడా ఆక్యుపై చేయదు. చూస్తున్నారు కదా! చాలా కొంచెం ప్లేసే పడుతుంది. కాకపోతే చాలా బెస్ట్ అనమాట. ఎవరికైతే ప్లేస్ ఉంటే మాత్రం అస్సలు వదలకండి. లేదా నియర్ బై ఏదైనా పార్క్ ఉంటే మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేయండి. సో, మార్నింగ్ వీలు కాని వాళ్ళు ఈవినింగ్ అయినా వెళ్ళొచ్చు. సో, ఎప్పుడు చేసినా ఒకటే. కాకపోతే వాళ్ళు ఎంప్టీ స్టమక్ అంటున్నారు. ఇది మాత్రం ఎస్పెషల్లీ ఎంప్టీ స్టమక్ అనైతే అక్కడ రాయడం జరిగింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మధ్యాహ్నం తిన్న తర్వాత ఒక 3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఈవినింగ్ కూడా మనం వెళ్ళి వాక్ అయితే చేయొచ్చు. సో, ఇదొక మాస్క్‌తో పెద్ద ప్రాబ్లమ్ ఉందండి. మాస్క్ వేసుకునే మనము ఆయాసపడుతున్నా సరే, దమ్మొస్తున్నా సరే, ఆ మాస్క్ వేసుకొని ఎక్సర్సైజ్ అయితే చేయాల్సొచ్చింది. నాకైతే చాలా చాలా మంచిగా అనిపించింది. సో, హెల్త్ బెనిఫిట్స్ మీరు కూడా చదువుకొని చూసుకోండి. సో, ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని ఒక్కసారి చదివితే మనం ఒక్కసారి కాదు, దాని స్క్రీన్‌షాట్ తీసుకొని మీరు 4, 5 సార్లు అలా చదువుకోండి. ఏదో ఒక రోజు మనకి అరే! ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా! వెళ్తే బావుంటుందని అయితే ఖచ్చితంగా మీకు మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. నేను న్యూ ఇయర్ రెజల్యూషన్‌కి ఇది తీసుకుందాము అని అనుకున్నాను. న్యూ ఇయర్ రెజల్యూషన్ అని అనుకొని స్టార్ట్ అయితే న్యూ ఇయర్‌లో జనవరి కూడా గడిచిపోయింది. సో, ఫిబ్రవరిలో నా న్యూ ఇయర్ రెజల్యూషన్ అయితే స్టార్ట్ అయింది. సో, నేను యాక్చువల్‌గా జిమ్ జాయిన్ అవుదాము అని అనుకున్నాను. కానీ జిమ్ కన్నా సో, ఇట్లా ఓపెన్ ఎయిర్‌లో ఉండేవే చాలా బెస్ట్ అనిపించింది. అందుకనే మా దగ్గర ఉన్న నియర్ బై పార్క్ అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో, ఇదే కాదు, దీంతో పాటు ఇంకా చాలా చాలా ఉన్నాయి. సో, కమ్మింగ్ వీడియోస్‌లో మీకు అవన్నీ చూపిస్తాను. ప్రతీదీ చాలా ఇదిగా ఉంది. సో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా మనమైతే ఈ విషయాలన్నీ చూసేద్దాము. ఇప్పుడొచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ డయాగ్నల్ వాకింగ్ అని చెప్పాము కదా! సో, ఆ డయాగ్నల్ వాకింగ్ గురించి తెలుసుకుందాము. ఇది నేను క్లియర్‌గా పిక్చర్ ఎందుకు పెడుతున్నాను అంటే, ఎవరైనా ఇంప్లిమెంట్ చేయాలనుకుని ఉంటే సో, వాళ్ళకి ఒక ఐడియా రావడం కోసమైతే నేను ఇలా పిక్చర్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడొచ్చేసి మనకి బెనిఫిట్స్ ఆఫ్ ఇన్ఫినిటీ వాకింగ్ గురించి నేను ఇక్కడ బోర్డ్ పెట్టాను. సో, మీరు స్క్రీన్‌షాట్ తీసుకొని చదివేసేసేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి డయాగ్నల్ వాకింగ్. సో, నార్మల్‌గా మన ఇంట్లోనే ఈ డయాగ్నల్ వాక్ అనేది చేసుకోవచ్చు. మన ఇంట్లో టైల్స్ ఉంటాయి కదా! లేదా మన కారిడార్‌లో టైల్స్ ఉంటాయి కదా! సో, అక్కడ ఈ డయాగ్నల్ వాకింగ్ ఎలా చేయాలని యారో మార్క్ వేసి చూపిస్తున్నారు. సో, ఈ రకంగానే మనం ఈ డయాగ్నల్ వాక్ అనేది చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కింద ఈ టైల్స్ కూడా అదే రకంగా ఇక్కడ వేయడం జరిగింది, చూసారా? సో, ఆ టైల్స్ పైన అక్కడ చూయించిన బోర్డ్ పైన చూపించిన విధంగా ఈ రకంగా మనం డయాగ్నల్ వాక్ చేయడం వల్ల మన థైస్ ఇంకా హిప్స్ ఇవన్నీ కూడా చాలా తొందరగా అండ్ చాలా బాగా మనకి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. సో, స్ట్రేట్ వాకింగ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ కాకుండా ఇలా మనకి ఇన్ఫినిటీ వాకింగ్ ఇంకా డయాగ్నల్ వాకింగ్ అనేవి కూడా ఉన్నాయన్నమాట. వీటి వల్ల కూడా మనకి చక్కటి రిజల్ట్స్ అయితే ఉంటాయి. చెప్పాను కదా, ఒకరోజు 2 రోజులు నడిస్తే సరిపోదు. సో, ఇలా మనము ప్రతిరోజు నడవచ్చు. మినిమమ్ 3 నెలలు అయితే ఖచ్చితంగా మనం పాటించాలి. మనం ఏదైనా మొదలు పెడితే దాని బెనిఫిట్స్ మనకు రావాలి అని అంటే మినిమమ్ నెల నుంచి 3 నెలలు, 6 నెలలు ఖచ్చితంగా చేస్తే ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా అవి కంటిన్యూ చేసేస్తాము. ఎందుకంటే ఏదైనా మనం కొన్ని రోజులు చేశాక అలవాటు పడిపోతుంది. అది చేయకపోతే మనకి ఇంకా ఎలాగో అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఆ తర్వాత మనం ఆటోమేటిక్గా దానికి అలవాటు పడిపోయి కంటిన్యూ చేసేస్తాం కాబట్టి. సో, ఇక్కడ యారో మార్క్‌లో చూపించిన విధంగానే ఈ డయాగ్నల్ వాకింగ్ అనేది ఇప్పుడు నేను కూడా చేసేస్తాను. సో, చేసి మీకు నేను చూపిస్తాను చూడండి. సో, అక్కడ ఎలాగా మనకు బండలు ఉన్నాయో అదే రకంగా నేను కూడా నడవడం జరిగింది. సో, ఇది నేను ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని నెలల కిందట వెళ్ళాను. కానీ అప్పుడు నేనైతే షూట్ చేయలేదు. సో, ఇప్పుడు మీకోసము మళ్ళీ ఇది షూట్ చేద్దామనేసి వెళ్ళాను. సో, నేను ఒక దిక్కు వాక్ చేసి అండ్ షూట్ చేసేసరికి బోలెడంత టైం అయిపోయింది అండ్ మొబైల్‌లో ఛార్జింగ్ కూడా అయిపోయిందనమాట. సో, అది సంగతి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి.
చూసేయండి. ఇక్కడ చూడండి డయాగ్నల్ వాకింగ్ అంటే అతను నడుస్తున్నారు కదా అదనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. సో ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు ఫ్రెండ్స్ ఉంటాను. టాటా బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.